Commissionerate of Collegiate Education, Government of Andhra Pradesh, Mangalagiri. Community Service Project. It must be completed by all the degree first year students after their second semester during the summer vacation intervening the second and third semesters for the academic year 2024-2025 as per the schedules given by the respective affiliating universities. Involve, innovate, inspire. Community service project to instill a sense of social responsibility and civic engagement in students by making community service as a mandatory part of the educational curriculum. Andhra Pradesh State Council of Higher Education APSHE guidelines. Duration of CSP is 8 weeks. First week socio-economic survey, second week community awareness program, next 4 weeks, that is third week to seventh week, project survey, last week 8th week is final report. Swarnandhra Vision 2047 లో భాగంగా సిసి వారు మనకి 10 గైడింగ్ ప్రిన్సిపల్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. కమ్యూనిటీ సర్వీస్ ప్రాజెక్ట్ లో సోషియో ఎకనామిక్ సర్వేతో పాటు అదనంగా ఈ మనకి కమ్యూనిటీ సర్వీస్ సర్వే టాపిక్స్ ఇవ్వడం జరిగింది. ప్రతి స్టూడెంట్ కూడా సోషియో ఎకనామిక్ సర్వేతో పాటు ఒక ప్రాజెక్ట్ టైటిల్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ప్రతి కాలేజ్ నుండి అన్ని టాపిక్స్ కవర్ అయ్యే విధంగా స్టూడెంట్స్ సెలెక్ట్ చేయాలి. ఇందులో ఫస్ట్ వన్ ఈజ్ జీరో పావర్టీ, సెకండ్ వన్ పాపులేషన్ మేనేజ్మెంట్ అండ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, కాస్ట్ ఆప్టిమైజేషన్, ఎనర్జీ అండ్ ఫ్యూయల్, స్కిల్లింగ్ అండ్ ఎంప్లాయ్మెంట్, ప్రొడక్ట్ పర్ఫెక్షన్, ఫార్మర్ అగ్రిటెక్, గ్లోబల్ బెస్ట్ లాజిస్టిక్స్, వాటర్ సెక్యూరిటీ, స్వచ్ఛాంధ్ర, డీప్ టెక్, ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్. సోషియో ఎకనామిక్ సర్వే ప్రతి స్టూడెంట్ కూడా 1 వీక్ సోషియో ఎకనామిక్ సర్వే చేయాలి. ఈ సోషియో ఎకనామిక్ సంబంధించి మీకు అప్లికేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ అప్లికేషన్లో మొత్తం టోటల్ 42 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 42 క్వశ్చన్స్ కూడా ఫస్ట్ స్టూడెంట్ సంబంధించిన డీటెయిల్స్ ఒక 6 ఉంటాయి. స్టూడెంట్ సంబంధించిన నేమ్ ఆఫ్ ది స్టూడెంట్, క్లాస్, సెక్షన్, మేజర్ ఆర్ మైనర్, రిజిస్టర్ నెంబర్, ఒకవేళ ఇవి కాకుండా డిగ్రీ కాకుండా ఉంటే పాలిటెక్నిక్, ఇంజనీరింగ్, ఇలా ఏదైనా ఉంటే డీటెయిల్స్ అన్ని కూడా ఎంటర్ చేయాలి. సెకండ్, ప్లేస్ ఆఫ్ సర్వే లొకాలిటీ. సో సర్వే మీరు ఏ ఏరియాలో ఏ లొకాలిటీలో సర్వే చేస్తున్నారో దానికి సంబంధించిన డీటెయిల్స్ ఒక 8 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ 8 క్వశ్చన్స్ కూడా నేమ్ ఆఫ్ ది పార్లమెంట్, ఏ పార్లమెంట్లో ఉంది మీరు చేసేటువంటి లొకాలిటీ, అసెంబ్లీ, ఏ డిస్టిక్లో ఉంది, మండల్, విలేజ్, పంచాయతీ, మున్సిపాలిటీ, వార్డ్ నంబర్, అదేవిధంగా స్ట్రీట్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా కామన్గా ఉంటాయి కాబట్టి ఫస్ట్ మీరు అప్లికేషన్స్ డౌన్లోడ్ చేసుకొని 30 to 50 హౌసెస్ సర్వే చేయాలి కాబట్టి ఒక 30 ప్రింట్ తీసుకొని వాటిలో ఫస్ట్ ఇవన్నీ కూడా మీరు ఫిల్ చేసుకుంటారు. మీ డీటెయిల్స్, ఈ లొకాలిటీ కామన్ కాబట్టి ఈ 14 క్వశ్చన్స్ ఫస్టే మీరు ఫిల్ చేస్తారు. నెక్స్ట్ థర్డ్ వన్ హౌస్ హోల్డ్ ఇన్ఫర్మేషన్. మీరు ఏ హౌస్ అయితే సర్వే చేస్తున్నారో వాళ్ళకి సంబంధించినటువంటి హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్, వాళ్ళకి సంబంధించి ఇంటి ఓనర్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా వాళ్ళ క్వశ్చన్స్ ఇక్కడ ఎంటర్ చేస్తారు. సో వాళ్ళ ఎకనామిక్ స్టేటస్, హౌస్ హోల్డ్ లివింగ్ కండిషన్స్, ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ సంబంధించి గవర్నమెంట్ సపోర్ట్ ఏమైనా ఉందా, అదే ఇన్ఫ్రాస్ట్రక్చర్, మొబిలిటీ సంబంధించిన క్వశ్చన్స్ అన్నీ కూడా ఈ 42 క్వశ్చన్స్ 4 పేజెస్లో మీరు ఫిల్ చేయాలి. సిసి వారు మనకు ప్రొవైడ్ చేసినటువంటి సోషియో ఎకనామిక్ సర్వే క్వశ్చన్. ఈ క్వశ్చన్లో మొత్తం 42 క్వశ్చన్స్ ఉన్నాయి. 1 by 1 చెక్ చేయండి. ఫస్ట్ స్టూడెంట్ డీటెయిల్స్, మీ డీటెయిల్స్ అన్ని కూడా ఎంటర్ చేయాలి. సెకండ్ వన్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ ది ప్లేస్, మీ లొకాలిటీ సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ఎంటర్ చేయాలి. ఏ లొకాలిటీ ఉన్నా, ఏ పార్లమెంటు, ఏ అసెంబ్లీ, దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని. హౌస్ హోల్డ్ ఇన్ఫర్మేషన్, మీరు ఏ ఇంట్లో అయితే సర్వే చేయాలనుకుంటున్నారో వాళ్ళకి సంబంధించిన హెడ్ ఆఫ్ ది హౌస్, సో వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ఎంటర్ చేయాలి. ఇలా మొత్తం క్వశ్చన్స్ అన్ని కూడా 1 by 1 సెలెక్ట్ చేసుకోండి. ఈ మొత్తం ఫిల్ చేసిన తర్వాత నెక్స్ట్ సెకండ్ హౌస్కి షిఫ్ట్ అవుతారు. అయితే ఒక్కొక్క ఇంట్లో జాయింట్ ఫ్యామిలీస్ ఉంటాయి కాబట్టి 2-3 ఫ్యామిలీస్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి 2-3 అప్లికేషన్స్ స్వేర్ చేయండి. ఇలా మొత్తం మీరు మినిమం 30 హౌసెస్ చేయాలి, మ్యాక్సిమం 50 సీసీ వారు ఇచ్చినటువంటి కండిషన్. సో 30, 35, 40 ఇలా మీరు మీకున్న టైం బట్టి సర్వే చేయండి. లేదు నేను 70 చేస్తాను అంటే చేయండి, మీకు టైం ఉంటే మీరు మ్యాక్సిమం కవర్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఫస్ట్ వీక్ సర్వే సోషియో ఎకనామిక్ సర్వే రిపోర్ట్ రెడీ చేసుకోవాలి. సిసి వారు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారం
2024-2025 అడ్మిటెడ్ బ్యాచ్ స్టూడెంట్స్ అందరూ కూడా కమ్యూనిటీ సర్వీస్ ప్రాజెక్ట్ ఆన్లైన్లో సబ్మిట్ చేయాలి. అదేవిధంగా సర్వే టాపిక్స్ కూడా ఆన్లైన్లో సబ్మిట్ చేయాలి. కాబట్టి ఆ ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఈ వీడియోలో మెంటార్ స్టూడెంట్ మ్యాపింగ్ ఎలా చేయాలో చెప్తాను. గూగుల్ సెర్చ్లో apcconline.in అని టైప్ చేయండి. టైప్ చేసి ఎంటర్ చేస్తే మీకు ఈ విండో ఓపెన్ అవుతుంది. వెల్కమ్ టు ది కమ్యూనిటీ సర్వీస్ ప్రాజెక్ట్ సిఎస్పి. ఇక్కడ మనకు డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. సిసి అడ్మిన్ లాగిన్, కాలేజ్ లాగిన్, ఫ్యాకల్టీ లాగిన్, స్టూడెంట్ లాగిన్. ఇక్కడ మీరు ఫ్యాకల్టీ లాగిన్, ఫ్యాకల్టీ సంబంధించి ఫ్యాకల్టీ మీన్స్ మెంటార్ స్టూడెంట్ ఎలా మ్యాపింగ్ చేయాలి, ఎలా స్టూడెంట్స్ టాపిక్స్ అసైన్ చేయాలి ఈ వీడియోలో చెప్తాను. సో ఫ్యాకల్టీ లాగిన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఈ విండో ఓపెన్ అవుతుంది. సిసిఈఆర్పి ఫ్యాకల్టీ లాగిన్. ఇక్కడ మీకు యూజర్ నేమ్, పాస్వర్డ్, మీకు యూజర్ నేమ్ డిఫాల్ట్గా మీ సిఎఫ్ఎంఎస్ ఐడి ఎంటర్ చేయండి. సిఎఫ్ఎంఎస్ ఐడి, అదేవిధంగా సిసి వారు మనకి ఇచ్చినటువంటి డిఫాల్ట్ పాస్వర్డ్ క్యాపిటల్ సిసిఈ స్మాల్ సిఎస్పి @123. ఇక్కడ మీరు ఒకసారి లాగిన్ అయిన తర్వాత మీ పాస్వర్డ్ చేంజ్ చేసుకోవచ్చు. కాబట్టి ఇది డిఫాల్ట్ పాస్వర్డ్ కామన్గా ఉంటుంది. సిఎఫ్ఎంఎస్ ఐడి చేసి ఇక్కడ సైన్ ఇన్ మీద క్లిక్ చేయండి. సిఎఫ్ఎంఎస్ ఐడి అండ్ ఎంటర్ పాస్వర్డ్, సైన్ ఇన్. ఇక్కడ మీకు ఈ విండో ఓపెన్ అవుతుంది. అడ్మిన్ ప్యానల్లో మీకు మీ సిఎఫ్ఎంఎస్ ఐడి ఎంటర్ చేశారు కాబట్టి ఇప్పుడు నా సిఎఫ్ఎంఎస్ ఐడి ఎంటర్ చేశాను కాబట్టి నా నేమ్ డిస్ప్లే అయింది. డాష్ బోర్డ్లో నా నేమ్ డిస్ప్లే అయింది. దానికి సంబంధించి ఫస్ట్ స్టార్టింగ్ ప్రాసెస్ కాబట్టి ఇక్కడ అంతా కూడా ఏం లేదు. సో మెంటీస్ మీన్స్ స్టూడెంట్స్ 0. టాపిక్స్ అసైన్డ్ మనం ఏం చేయలేదు కాబట్టి ఫస్ట్ అన్ని కూడా 0. సర్వీస్ అసైన్డ్, సర్వీస్ సబ్మిటెడ్, ఫీడ్బ్యాక్ గివెన్. సో ఇవన్నీ కూడా 0 చూపిస్తున్నాయి స్టార్టింగ్. ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి, మాస్టర్స్ అండ్ రిపోర్ట్స్. సో మాస్టర్స్ మీద క్లిక్ చేయండి. మాస్టర్స్ మీద క్లిక్ చేస్తే మీకు డిఫరెంట్ ఆప్షన్స్ వస్తాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ మాస్టర్ సంబంధించి 4 ఆప్షన్స్ ఉన్నాయి. మ్యాప్ స్టూడెంట్స్, మేనేజ్ మెంటీస్, అసైన్ టాపిక్స్, పోస్ట్ మార్క్స్. సో ఈ 4 సంబంధించి కూడా 1 by 1 ఒకసారి చెక్ చేద్దాం. సో ఫస్ట్ మీరు మ్యాప్ స్టూడెంట్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మెంటార్స్ అంటే ఫ్యాకల్టీ మెంబర్. ఈ మెంటార్స్ని ఫ్యాకల్టీ గైడ్ అని కూడా అంటాం. మెంటీస్ అంటే స్టూడెంట్స్. సో ఇక్కడ ఫస్ట్ మనం మ్యాపింగ్ స్టూడెంట్స్, మన మెంటార్ సంబంధించి స్టూడెంట్స్ని ఎలా మ్యాప్ చేయాలో చూద్దాం. ఇక్కడ క్లిక్ ఆన్ మ్యాప్ స్టూడెంట్స్ చేస్తే మీకు ఈ విండో ఓపెన్ అవుతుంది. ఈ విండోలో ఇక్కడ ఫస్ట్ అకాడమిక్ ఇయర్ మీకు డ్రాప్ బాక్స్ని చూసారా, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఇయర్ చూపిస్తుంది. మీకు 2024 సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి ఓకే చేసి నెక్స్ట్ సెకండ్ వన్ ప్రోగ్రామ్. సెలెక్ట్ ప్రోగ్రామ్ డ్రాప్ డౌన్ దగ్గర సెలెక్ట్ చేస్తే మీకు ఇక్కడ డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి. ఈ డిఫరెంట్ ఆప్షన్స్లో మీకు ఏ స్టూడెంట్స్ని, ఏ ప్రోగ్రామ్ స్టూడెంట్స్ని అలాట్ చేశారో ఆ గ్రూప్ సెలెక్ట్ చేసుకోండి. సపోజ్ నాకు బీఎస్సీ మ్యాథమెటిక్స్ హానర్స్ ఈ స్టూడెంట్స్ని అసైన్ చేశారు కాబట్టి దీన్ని సెలెక్ట్ చేశాను. నెక్స్ట్ ఎంటర్ చేసిన తర్వాత థర్డ్ వన్ సెలెక్ట్ సెమిస్టర్. ఇక్కడ డ్రాప్ డౌన్లో మీకు సెకండ్ సెమిస్టర్ ఓకే చేయండి. ఓకే చేసిన తర్వాత సెర్చ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఆ బీఎస్సీ హానర్స్ మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ సంబంధించి ఉన్న లిస్ట్ అంతా కూడా మనకు డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ డిఫాల్ట్గా మీకు ఏమవుతుందంటే జెండర్ మేల్ అని వస్తుంది. మీరేం టెన్షన్ పడకుండా దాని గురించి, తర్వాత మనం ఎడిట్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ మ్యాప్డ్ ఫ్యాకల్టీ, ఇక్కడ ఎవరికి మ్యాప్ చేయాలి చూడాలి. మ్యాప్ స్టూడెంట్. సో ఒక్కొక్క బ్యాచ్లో సపోజ్ ఒక సెక్షన్లో 10 మంది స్టూడెంట్స్ ఉన్నారనుకోండి. ఈ 10 మంది స్టూడెంట్స్ ఉంటే 10 మంది ఇద్దరు మెంటార్స్కి అలాట్ చేశారనుకోండి. సపోజ్ నాకు 5 ఉన్నారు, 5 అలాట్ చేస్తాను, వేరే వాళ్ళకి 5. కాబట్టి ఫస్ట్ 5 మెంబర్స్కి ఇక్కడ ఉండేటువంటి నా డాష్ బోర్డ్లో నాకు అలాట్ చేసిన స్టూడెంట్స్ని మ్యాప్ చేసుకోవాలి. సో ఒక సెక్షన్లో 10 మంది ఉన్నారు కాబట్టి ఇక్కడ 10 మంది మ్యాప్ చేయకూడదు. సపోజ్ ఇక్కడ ఫస్ట్ స్టూడెంట్ ఒకసారి నాకు సంబంధించినటువంటి అలాట్ చేసినటువంటి స్టూడెంట్స్ని ఇక్కడ మ్యాప్ స్టూడెంట్స్ మీద క్లిక్ చేయండి. చేస్తే ఇక్కడ మీకు స్టూడెంట్ సక్సెస్ఫుల్లీ మ్యాప్ టు ఫ్యాకల్టీ అని వస్తుంది. ఓకే మీద క్లిక్ చేయండి. ఓకే మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ మ్యాపింగ్ అయింది. ఇక్కడ మ్యాపింగ్ అయిపోయింది. ఒకవేళ మ్యాపింగ్ తీసేయాలనుకుంటే డీమ్యాప్ మీద స్టూడెంట్ మీద క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా డీమ్యాప్ అయిపోతుంది. మళ్ళీ సేమ్ ఇది యాక్టివేట్ అవుతుంది. ఇలా మనకి అలాట్ చేసినటువంటి ఒక మెంటార్కి ఎంతమంది స్టూడెంట్స్ని అలాట్ చేశారో వాళ్ళకి సంబంధించి ఈ మెంటారు వాళ్ళు మ్యాప్ చేసుకోవాలి. సో అదేవిధంగా నెక్స్ట్ మ్యాప్ స్టూడెంట్స్ మీద అలా క్లిక్ చేస్తే మీకు ఇలా మనకి అలాట్ చేసినటువంటి స్టూడెంట్స్ని మ్యాప్ చేసుకుందాం.
సో రిమైనింగ్ స్టూడెంట్స్ని మ్యాప్ చేయలేదు, ఎందుకంటే వేరే మెంటార్కి మ్యాప్ చేశారు కాబట్టి. ఒక సెక్షన్లో 30 మంది ఉంటారు, 30 మంది ఉంటే ముగ్గురికి అలాట్ చేస్తారు కాబట్టి మీకు ఇచ్చినటువంటి స్టూడెంట్స్ని మ్యాప్ చేసుకుని మీ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేయండి. అదేవిధంగా స్టూడెంట్స్ సక్సెస్ఫుల్లీ మ్యాప్డ్ ఫ్రమ్ ఫ్యాకల్టీ ఓకే చేయండి. ఇక్కడ నెక్స్ట్ సెకండ్ ఆప్షన్, మన మాస్టర్స్లో 4 ఆప్షన్స్ ఉన్నాయి కదా. ఫస్ట్ వన్ ఈజ్ కంప్లీటెడ్, మ్యాప్ స్టూడెంట్స్ని మ్యాప్ చేసాం, మనకి అలాట్ చేసినటువంటి స్టూడెంట్స్ని. నెక్స్ట్ సెకండ్ స్టెప్ మేనేజ్ మెంటీస్ మీన్స్ స్టూడెంట్స్. సో సెకండ్ స్టెప్ మీద మెంటీస్ మీద క్లిక్ చేస్తే మనకి ఈ ఆప్షన్ వస్తుంది, మేనేజ్ మెంటీస్ ఇక్కడ యాక్టివేట్ అవుతుంది. సో వాళ్ళకి సంబంధించిన స్టూడెంట్స్ నాకు మ్యాప్ చేసాం కదా, ఈ మ్యాప్ చేసిన స్టూడెంట్స్ అందరూ కూడా ఇక్కడ మనకి డిస్ప్లే అవుతుంది. ఇక్కడ వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఎడిట్ మీద క్లిక్ చేయండి. ఎడిట్ మీద క్లిక్ చేస్తే వాళ్ళ స్టూడెంట్స్ డిస్ప్లే అవుతుంది. సపోజ్ నేను ఇక్కడ సతీష్ని ఎడిట్ చేద్దాం అనుకున్నాను, చూడండి ఒకసారి చేస్తే సతీష్కి సంబంధించి స్టూడెంట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఓపెన్ అయ్యాయి. ఇక్కడ వాళ్ళకి సంబంధించినటువంటి OMDC నెంబరు, రిజిస్టర్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్లు. సో ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి మనం, అదేవిధంగా మెయిల్ ఐడి ఎంటర్ చేయాలి. మెయిల్ ఐడి ఇవన్నీ కూడా డిఫాల్ట్గా వస్తాయి కొన్ని. ఇక్కడ రానివి ఏంటంటే ఇక్కడ మొబైల్ నెంబర్ రాదు, మెయిల్ రాదు, అదేవిధంగా ఇక్కడ వాళ్ళకి సంబంధించినటువంటి సబ్ క్యాస్ట్ రాదు. ఇక్కడ జెండర్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి, మేల్ ఫిమేల్ అదర్స్ అని ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ సబ్ క్యాస్ట్ రాదు, సబ్ క్యాస్ట్ మనం టైప్ చేయాలి. అదేవిధంగా ఫాదర్ నేమ్ టైప్ చేయాలి, మదర్ నేమ్ టైప్ చేయాలి. స్టూడెంట్ లాగిన్ డిఫాల్ట్గా వస్తాయి. సో ABC ID కూడా చేయాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ డీటెయిల్స్ అన్నీ యాడ్ చేసిన తర్వాత అప్డేట్ స్టూడెంట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీకు అప్డేట్ అయిపోతుంది. సో ఇక్కడ మీకు వస్తుంది సేవ్ పాస్వర్డ్. సో దానికి సంబంధించి పాస్వర్డ్ సేవ్ చేయాలా లేదంటే సేవ్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ పాస్వర్డ్ ఇచ్చేది స్టూడెంట్ పాస్వర్డ్ ఇచ్చేది చూసారా, అక్కడ డిఫాల్ట్గా ఉండే పాస్వర్డ్ తర్వాత మనం ఎనీ టైం మార్చుకోవచ్చు. ఇక్కడ ఎడిట్ ఆప్షన్ ఉంది కాబట్టి పాస్వర్డ్ చేంజ్ చేసుకోవచ్చు. సేవ్ మీద క్లిక్ చేయండి. ఓకే, నెక్స్ట్ థర్డ్ స్టెప్. ఫస్ట్ స్టెప్లో మ్యాప్ స్టూడెంట్స్ అయిపోయింది. సెకండ్ స్టెప్లో మేనేజ్ మెంటీస్. అక్కడ స్టూడెంట్ ఎడిట్ చేసాం, వాళ్ళ డీటెయిల్స్ అన్ని కూడా డేట్ ఆఫ్ బర్త్, జెండరు, వాళ్ళ ఫాదర్ నేము, మదర్ నేము, సబ్ క్యాస్ట్ అన్ని ఎంటర్ చేసి ఎడిట్ చేసాం, అప్డేట్. నెక్స్ట్ థర్డ్ వన్ అసైన్ టాపిక్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇలా టాపిక్స్ అసైన్ చేయాలి. ఇవన్నీ కూడా మాస్టర్లో ఉన్నటువంటి ఆప్షన్సే. మాస్టర్లో మనకు 4 ఆప్షన్స్ ఉన్నాయి, ఆ 4లో థర్డ్ వన్ అసైన్ టాపిక్స్. క్లిక్ చేసాం. క్లిక్ చేస్తే మీకు అసైన్ టాపిక్స్ ఇక్కడ చూసారా, ఇక్కడ యాక్టివేట్ అవుతుంది. ఆ స్టూడెంట్స్ సంబంధించినటువంటి డేటా వచ్చింది. నేను ఏ స్టూడెంట్స్ని అయితే మ్యాప్ చేశానో ఆ స్టూడెంట్స్ సంబంధించిన వచ్చింది. ఇక్కడ అసైన్ టాపిక్ మీద క్లిక్ చేయండి. అసైన్ టాపిక్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఈ విండో ఓపెన్ అవుతుంది. అసైన్ టాపిక్ మనకి ఇచ్చినటువంటి CCR ప్రొవైడ్ చేసినటువంటి 10 గైడింగ్ ప్రిన్సిపల్స్లో, దట్ మీన్స్ టాపిక్స్లో ఇవి టాపిక్స్ ఉన్నాయి. ఏ టాపిక్ ఆ స్టూడెంట్కి ఏ ఇంట్రెస్ట్ ఉన్న టాపిక్ ఇక్కడ ఉన్నాయి చూడండి. ఈ 10 టాపిక్స్లో ఆ స్టూడెంట్ సజెస్ట్ చేసుకున్నటువంటి ఆ టాపిక్ సంబంధించి దాన్ని క్లిక్ చేయండి. సపోజ్ నా స్టూడెంట్స్ అయితే స్వచ్ఛాంధ్ర సెలెక్ట్ చేసుకున్నారు. ఈ స్వచ్ఛాంధ్ర యాక్టివేట్ చేసి మనం ఎంటర్ చేస్తే సబ్మిట్ చేయండి. స్వచ్ఛాంధ్ర సెలెక్ట్ చేసాం. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ చేస్తే మీకు టాపిక్ అసైన్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. ఓకే మీద క్లిక్ చేయండి. ఓకే మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ మనం అసైన్ చేసాం టాపిక్. చేంజ్ టాపిక్ అని వస్తుంది. ఒకవేళ వాళ్ళు ఫస్ట్ టాపిక్ ఇచ్చిన తర్వాత 2 రోజుల తర్వాత మళ్ళీ టాపిక్ మార్చుకోవాలని నేను అడిగారు అనుకోండి మెంటార్ని, అప్పుడు టాపిక్ మార్చొచ్చు. సో చేంజ్ టాపిక్ మీద క్లిక్ చేయండి. సేమ్ ప్రాసెస్, అసైన్ టాపిక్ ఎలా ఉందో చేంజ్ టాపిక్ కూడా అక్కడ టాపిక్ సెలెక్ట్ చేసుకుని ఓకే చేయండి. ఇలా మనకి ఇచ్చినటువంటి స్టూడెంట్స్ అందరికి కూడా అసైన్ టాపిక్స్ దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత అందరికి కూడా మనం టాపిక్ అసైన్ చేస్తున్నాం. ఇలా స్టూడెంట్స్కి టాపిక్ అసైన్ చేయడం జరిగింది. మాస్టర్స్లో ఉన్న 4th ఆప్షన్ పోస్ట్ మార్క్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఈ విండో ఓపెన్ అవుతుంది. సర్వే టైమ్ లైన్ హ్యాస్ ఎయిదర్ పాస్డ్ ఆర్ హ్యాస్ నాట్ స్టార్టెడ్ ఎట్. ఎందుకంటే ఇక్కడ ప్రిన్సిపల్ లాగిన్లో అక్కడ డేట్ సెట్ చేయాలి. మనకి CSP ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, స్టార్టింగ్ డేటు ఎండింగ్ డేటు ఫిక్స్ చేస్తే ఇక్కడ మీకు ఇది యాక్టివేట్ అవుతుంది. ఇంకా మనకు ఆ ప్యానల్లోకి వెళ్ళలేదు కాబట్టి ఇక్కడ మీకు ఫస్ట్ ఈ విండో ఓపెన్ అవుతుంది. ఓకే మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఈ మార్క్స్ బాక్స్ ఓపెన్ అవుతుంది. కానీ మీకు కర్సర్ అక్కడ పుట్ చేసినప్పుడు ఏమవుతుందంటే యాక్టివేట్ కాదు, ఎందుకంటే అక్కడ టైం లైన్ సెట్ చేయలేదు కాబట్టి ఇక్కడ మీకు రఫ్గా కనిపిస్తుంది. అంతా అయిపోయిన తర్వాత CSP కంప్లీట్ అయిన తర్వాత ఇది యాక్టివేట్ అవుతుంది.
లాస్ట్లో 8 వీక్స్ అయిన తర్వాత యాక్టివేట్ అవుతుంది. సో ఇక్కడ స్టూడెంట్స్ నాకు మ్యాప్ చేసినటువంటి స్టూడెంట్స్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. ఇక్కడ సంబంధించినటువంటి ప్రాజెక్ట్ లాగ్ బుక్ సంబంధించినటువంటి 20 మార్క్స్. ఇక్కడ ఈ 20 మార్క్స్లో మనం ఎన్ని ఇచ్చామో అది ఎంటర్ చేస్తాం. అదేవిధంగా ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ మ్యాక్సిమం 30 మార్క్స్, ఇక్కడ వాళ్ళకి మార్కులు ఇవ్వాలి. ప్రాజెక్ట్ రిపోర్ట్ ప్రిపేర్ చేస్తున్నారు, వాళ్ళకి దాని 25 మార్క్స్. ప్రాజెక్ట్ ప్రజెంటేషన్కి దానికి సంబంధించిన 25 మార్క్స్. మొత్తంగా ఇక్కడ 20 మార్క్స్, 30 మార్క్స్, 25 మొత్తం 100, టోటల్ 100 మార్క్స్కి సంబంధించి మనం ఎన్ని చేసామో ఇక్కడ ఎంటర్ చేయాలి. సో ప్రతి స్టూడెంట్కి సంబంధించి ఇక్కడ డీటెయిల్స్ మనం వాళ్ళ ఇచ్చినటువంటి ఇన్ టైంలో సబ్మిట్ చేశారా లేదా, ఎలా ఉంది ప్రాజెక్ట్ ప్రిపరేషన్ అన్నీ చూసుకుని మార్కులు 100కి ఇచ్చిన తర్వాత లాస్ట్లో ఇక్కడ మీకు సేవ్ మార్క్స్ ఉంటుంది, అక్కడ క్లిక్ చేయండి. సో వీళ్ళకి ఇచ్చిన మార్క్స్ అన్నీ కూడా సేవ్ అవుతాయి. మనం ఏదైతే చేసామో ఈ సిఎస్పి పోర్టల్లో ఆన్లైన్లో ఇది మొత్తం కూడా సీసీ వారికి డిస్ప్లే అవుతుంది, అదేవిధంగా యూనివర్సిటీ వారికి కూడా డిస్ప్లే అవుతుంది. కాబట్టి ఈ రిపోర్ట్స్ అన్నీ కూడా వాళ్ళు చెక్ చేస్తారు. నెక్స్ట్ వీడియో స్టూడెంట్ లాగిన్ మీద చేయడం జరుగుతుంది. స్టూడెంట్స్ మొబైల్లో సిఎస్పి ప్రాజెక్ట్ ఎలా సబ్మిట్ చేయాలి, కమ్యూనిటీ సర్వీస్ ప్రాజెక్ట్ ఎలా సబ్మిట్ చేయాలి, సర్వే టాపిక్ ఎలా సబ్మిట్ చేయాలి, దాని మీద వీడియో చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.